హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే హెల్తీగా ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2 సార్లు క్లీన్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ కొంచెం తడిగా ఉంది కదండి, కొంచెం తడి ఆరేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకి కొంచెం సేపటి తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి రైస్. అప్పుడు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా కదిలించుకుంటూ వేయించుకుందాము. కొంచెం సేపటికి మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే రైస్ గింజ కూడా కొంచెం ఉబ్బినట్లు వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లో 3 స్పూన్లు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కదిలించుకుంటూ కంటిన్యూస్గా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సేపటికి పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, ఇంకా గింజలు వేగిన వాసన కూడా వస్తాయి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సేమ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రైస్, అందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకుందామండి. ఈలోపు ఒక బౌల్లో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది స్వీట్ కొంచెం తక్కువగా ఉందంటే లైట్గా స్వీట్ తెలుస్తూ ఉంటుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1.25 కప్పు నుంచి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కేవలం బెల్లాన్ని కరిగిస్తున్నాను. బెల్లంలో మనకు డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు ఇలా కరిగించుకొని తర్వాత వడకట్టుకుందామండి. చూడండి, బెల్లం మనకి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకునే గింజలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. మనం మెత్తగా వేసినా కూడా కొంచెం లైట్గా బరక తెలుస్తూనే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మనకి కరిగిన తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పప్పుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కిస్మిస్లు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కిస్మిస్లు కూడా మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో మనకి ఇంకా నెయ్యి ఉంది కదండి, ఈ నేతిలోనే మనము ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఒక వడపోత సహాయంతో వడకట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం సేపు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 3 యాలకలని పొడి కొట్టి యాలకల పొడి వేసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరిని తురిమి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకుని పొడిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ కలుపుకునేటప్పుడు వాటర్ సరిపోలేదు అనిపిస్తే చన్నీళ్ళు డైరెక్ట్గా యాడ్ చేయకుండా పక్కన స్టవ్ మీద కొంచెం వాటర్ని వేడి చేసుకొని అవసరమైతే 1 కప్పు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నానండి. ఇందాక మనము ఈ రవ్వ వేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది కదా, ఉండకట్టేస్తుంది. చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ మన టేస్ట్కు తగినట్లు నెయ్యి వేసుకోండి. అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. బెల్లంతో హెల్తీగా ఇలా అప్పటికప్పుడు మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.